ఆ ఏం కొడుతున్నారా ఆర్సీబీలో ఒక్కొక్కడు బ్యాట్ పట్టుకుంటే చెలరేగిపోతున్నాడు. ఆ స్ట్రైక్ రేట్ చూడండిరా, గుండెలు జారిపోతున్నాయి. నట్ రన్ రేట్ లో కూడా ఇరగదీస్తున్నారు కదరా. ఖచ్చితంగా ఈసారి కోహ్లీ కప్పు తెచ్చే వరకు నిద్రపోవడేమనుకుంటా. ఈసారి కప్పు నమ్దే. ఆ నువ్వు ఈ డైలాగ్ మాత్రం చెప్పకు, ఇదే మన కొంపల ముంచుతుంది. నా కెప్టెన్సీలో చేసినప్పుడు రాలేదు, ఇప్పుడు పట్టిదారు కదా, ఖచ్చితంగా వస్తుంది బాబాయ్. నేనెక్క రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. అరే మాకు తెలుసులేరా, అదే అన్న బయట కూడా అదే టాకు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బాయ్ నిన్న ఎంత మాట అన్నాడు బాయ్. వీడు ప్లేయర్ గా ఉన్నప్పుడు టాయిలెట్ కూడా నీ పర్మిషన్ అడిగేవాడు, అలాంటిది ఇప్పుడు నిన్నే మింగుతున్నాడు కదా బాయ్. పేరుకే నువ్వు కెప్టెన్, బయట అందరికి తెలుసు కదా, బెంగళూరు అంటే కోహ్లీ, కోహ్లీ అంటే బెంగళూరు. అయినా అన్నా నేను నిన్నంటనా? చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నన్నంత మాట అంటావా గుడ్ల గోబకల్లోడా? నేను నీ కెప్టెన్సీ ఇస్తే నన్ను మింగుతున్నావు బాయ్. వీడి మీద నాకు ముందు నుంచి డౌట్ ఉంది బాయ్, నాకన్నా ఇవ్వాల్సింది కెప్టెన్సీ. అమ్మ చూసాం లేరా నీ కెప్టెన్సీ. థర్డ్ ఎంపైర్ కి కోహ్లీ, డిఆర్ఎస్ కి కోహ్లీ, టాస్ కి కోహ్లీ. ఇంకెందుకురా నీ కెప్టెన్సీ? నీలాంటోడే రూమ్ ఏదైనా అనుకుని బాత్రూంలో పడుకున్నాడంట. అరే చూసాం లేరా నీ లాస్ట్ మ్యాచ్ 7-22. అందుకే ముంబై వాళ్ళు వదిలేశారు. ఆపండ్రా మీ గోళ. ఆయన మనం కొట్టుకోవడం కాదు, వేరే టీం వాళ్ళని కొట్టాలి. వాడు మళ్ళీ వచ్చారా బాయ్? మొన్న నువ్వు కొట్టిన దెబ్బలకి చెన్నై వాళ్ళు చేతులెత్తేశారు బాయ్. ఈ రోజు గుజరాత్ వాళ్ళకి గ్రేప్ జ్యూస్ అయిపోవాలి. ఆయన ఫస్ట్ మ్యాచ్ తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. ఆ సల్మాన్ గాడు ఏమో నాతో డాన్స్ చేపిస్తే నేను కేకేఆర్ మొత్తాన్ని డాన్స్ చేపించిన. అప్పుడు ఆడు మొహం చూడాలి బాబాయ్. అన్నా అవునన్నా, నువ్వు అవుట్ అయ్యాక సిఎస్కే వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత నేను దిగిన తర్వాత నేను కొట్టే దెబ్బలకి అందరికి తడిచిపోయిందన్నా. ఏ రోజు గుజరాత్ వాళ్ళకి తడిచిపోవాలి. ఇందులో గిల్ గాడు ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, బట్లర్ ఉన్నాడు. వీళ్ళందరూ హిట్టర్స్ రా. వీళ్ళని ఏం చేస్తారు? అరే గిల్ గాడిని గిల్లేస్తాం, కానిగాడిని కాటేస్తాం, బట్లర్ ని బట్టలిప్పి ఆరేస్తాం రా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఈ పిచ్ మనది. ఈ పిచ్ గురించి A to Z మనకు మాత్రమే తెలుసు, గుర్తు పెట్టుకో బాబాయ్. అవును బాయ్, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250 కొట్టాలా, మనం చేజింగ్ చేస్తే 10 overs కే కంప్లీట్ చేయాలా. అరే ఏదేమన్నప్పటికీ కూడా బెంగళూరు పరువు నిలబెట్టాలరా. ఇది మీ గడ్డ కాబట్టి దీని మీద మీరు ఆడి గెలవాలి. అప్పుడే కదరా మనకి పరువు అనేది నిలబడుతుంది. ఈసారి కప్పు నమ్మదే అనాలి. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్.